హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీజనల్ రెసిపీస్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ మటన్ చుక్క. తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకున్న మటన్ 1 కిలో తీసుకున్నానండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి దీన్ని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉప్పు పసుపు అంతా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇందులో నీళ్లు పోసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, కుక్కర్ ప్రెషర్ అంతా బాగా తగ్గిపోయిన తర్వాత మటన్ మనం ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నానండి. ఈ విధంగా మటన్ బాగా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1.5 టేబుల్ స్పూన్ పెప్పర్, కొద్దిగా పట్ట, ఒక 2 యాలకులు, ఒక 5-6 లవంగాలు, ఒక హ్యాండ్ఫుల్ కరివేపాకు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా కంప్లీట్గా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చి దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న మసాలా అంతా ఈ విధంగా పౌడర్గా చేసుకోవాలండి. ఈ విధంగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసి మొత్తం కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ని బాగా ఇంకిపోయిన తర్వాత చివరగా కొద్దిగా ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా పౌడర్ అంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని డ్రై అయ్యేంత వరకు దీన్ని మనం వేపుకోవాలి. చూడండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ చుక్క ఈజీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకునే మటన్ చుక్క రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.